సిద్దిపేట జిల్లా జగదీపూర్ మండలం తిగుల్ నర్సాపూర్లోని శ్రీ కొండపోచమ్మ అమ్మవారిని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరి వెంట మెదక్ ఎంపీ రఘునందన్ రావు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఆలయానికి చాలా విశిష్టత ఉందని, హిందూ ధర్మాన్ని కాపాడుకోవడంలో దేవాలయాలు ఎంతో అవసరమని అన్నారు. సమాజానికి సేవ చేసే బాధ్యత కూడా తనకు ఉందని, ఆలయ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందజేస్తానన్నారు. ఈ యొక్క వ్యక్తిగతంగా కాబట్టి తప్పకుండా అభివృద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. దీని ద్వారా భక్తుల యొక్క సౌకర్యాలు, అలాగే నేను కోరుకునేది ఒకటి, మనం ఎప్పుడు కూడా భక్తి అనేది మనస్ఫూర్తిగా ఉంటుంది. మన హిందూ ధర్మాన్ని రక్షించడానికి దేవాలయాలు ఎంతో తోడ్పడుతుంది. కాబట్టి వీటి పరిరక్షణ, వీటి భద్రత రాజకీయాల రహితంగా ఉంటుంది. రాజకీయాలకు సంబంధం లేకుండా ఇవి చాలా పవిత్రంగా ఉండాల్సి ఉంటుంది. అలాగే ఈరోజు మన కుటుంబ సంఘం మిత్రులు నన్ను ఇక్కడ సన్మానించినందుకు నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే నేను కూడా ఈ సమాజానికి తెలిసాను కాబట్టి నా విద్యుత్ తరం ఉంది. ఈ సమాజానికి సేవ చేయాల్సిన బాధ్యత నా మీద ఉందని నేను హృదయపూర్వకంగా భావిస్తున్నాను. అలాగే నేను కోరుకున్న ఒకటే, మన కుటుంబ సంఘం యొక్క అందరూ కూడా కలిసికట్టుగా ఉండాలి. అలాగే ఎవరైనా గొర్రెలు ఇస్తా అంటే గొర్రెలు తీసుకుంటాను, ఇస్తే నేను వద్దాను. కానీ మనకు కావాల్సింది ఏంటంటే విద్య, అన్నిటికైనా ముఖ్యమైనది విద్య. విద్య వల్లనే మన సమాజం చాలా అభివృద్ధిలో వెళ్తుంది, ఉన్నత పదవిపోతుంది. కాబట్టి విద్య అత్యంత ప్రాముఖ్యమైనది. ఎవరైనా పైసలు ఇచ్చినా మన దగ్గర ఉండవు, అన్నీ కూడా వెళ్ళిపోతాయి. కానీ మనకు మిగిలేది మన విద్య. విద్య వల్ల నైపుణ్యం నేర్చుకొని ఉపాధిలో మనం సంపాదించుకోవాలి. అలాగే దేశ అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి కూడా ఈ విద్య వైద్యం మీద ఆధారపడుతుంది. అందుకనే మన అందరం కూడా కుటుంబ సంఘం నేను కోరుతున్నాను, మీ పిల్లలను ప్రత్యేకించి ఆరోగ్యాలను బాగా సాధించాలని, దానికోసం నేను అవసరమైతే హాస్టల్ నిర్మాణానికి కూడా నేను తోడ్పడాలని నేను ఉపయోగపడుతున్నాను. ఆడపిల్లలు చాలా అలాగే చివరిగా ఈ యొక్క దేవాలయం కొండపోచమ్మ దేవాలయం ఇక్కడ కావాల్సిన మంచి సౌకర్యాలు నాకు వివరణ ఇచ్చారు. వాటిని పరిశీలించి నా సహాయాన్ని నేను తప్పకుండా అందిస్తానని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను.